సారీ No చెప్పండి problem. సార్. Actually, very impressive selection of scripts మీరు. I should tell you that. లాస్ట్ ఇయర్ అరౌండ్ ఈ టైంకి గుడ్ నైట్ అని ఒక ఫిల్మ్ వచ్చింది. కరెక్ట్. ట్రైలర్ చూస్తుంటే ఆ సినిమాయే గుర్తొస్తుంది. జస్ట్ దట్ ఏంటంటే క్యారెక్టర్స్ ఫ్లిప్ అయినాయి. అంటే అక్కడ అబ్బాయికి ప్రాబ్లం ఉంటే అమ్మాయి సఫర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు ప్రాబ్లం ఉంటే ఆయన సఫర్ అవుతారు. ఏంటి ఇది అంత సిమిలర్గా? ఫస్ట్లీ ఆ క్వశ్చన్కి ఐ మీన్ చాలా మందికి ఆ డౌట్ ఉంది, లైక్ ఇదేంటి గుడ్ నైట్ లాగా ఉంది, లైక్ ఒకే కాన్సెప్టా లేకపోతే ఇస్ ఇట్ గోయింగ్ టు బీ ద సేమ్ ఫిల్మ్ వీఆర్ గోయింగ్ టు వాచ్ అగైన్ ఇన్ అ ఫీమేల్ వర్షన్ అనేది చాలా కమెంట్స్ అవన్నీ వస్తున్నాయి. బట్ సార్ ఐ టెల్ యూ సంథింగ్, మనం ఎన్ని లవ్ స్టోరీస్ చూడలేదు, ఎన్ని యాక్షన్ ఫిల్మ్స్ చూడలేదు, ఎన్ని టైం లూప్ చూడలేదు, ఎన్ని టైం ట్రావెల్స్ చూడలేదు. సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ దట్ ఓన్లీ సిమిలర్ థింగ్ ఇస్ స్నారింగ్ అంతే. బట్ ఇట్స్ ఎంటైర్లీ అ డిఫరెంట్ ఫిల్మ్. అంటే సపోజ్ టు బి యువర్ యూఎస్పి. మామూలుగా స్నోరింగ్ అనేది మీరు అన్నట్టు ఇట్ ఈస్ నాట్ అన్ ఎవ్రీడే లవ్ స్టోరీ, ఎవ్రీడే యాక్షన్ సినిమా అలా కాదు. కాబట్టి ఒక కొత్త యూఎస్పిగా వచ్చే కాన్సెప్టే సిమిలర్ అవడంతో కొంచెం ఇలాంటి కంపారిజన్స్ అండ్ డౌట్స్ ఉంటాయి కదా సార్. ఇట్స్ వెరీ కామన్. అంటే మేము సినిమా చేసినప్పుడు ఆనంద్ రోడ్ ద స్క్రిప్ట్ లైక్ 4 years బ్యాక్. ఆయన డ్యూరింగ్ లాక్డౌన్ ముందు ఈ రిజిస్టర్డ్ స్క్రిప్ట్. బట్ మేము అంతా కన్ఫర్మ్ చేసిన టైంలో దే ఆల్సో ఫినిష్ ద ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ గుడ్ నైట్ అనే టైటిల్ వచ్చి జీవీ హస్ సజెస్టెడ్ అండ్ ఇట్ వాజ్ ఆర్ టైటిల్. అండ్ వాళ్ళు జీవీ దగ్గర అడిగితే ఇచ్చేశారు. మనమే ఇచ్చాం వాళ్ళకి గుడ్ నైట్ టైటిల్ కూడా. స్క్రిప్ట్ తెలియకుండా ఇచ్చేసారా? No, script. No, I didn't give. Actually, we did this film even before the film released. Our first look came before the film released. The script was done 2-3 years back, but then we started shoot at the same time, both the films. So it was a coincidence, but it's completely a different film. Both are completely different films. There'll be so much of fun and emotions and a lot of new experience you will have in this film. Okay, thank you. ఐశ్వర్య గారు, సో అంటే మీరు తెలుగు అమ్మాయి, తెలుగులో మూవీస్ చూస్తే చాలా రేర్గా వస్తాయి మీకు. సో ఎందుకు కాన్సెప్ట్లు నచ్చట్లేదా, లేకపోతే డైరెక్టర్సే రావట్లేదా? తెలుగు సినిమాలు చాలా వస్తున్నాయండి. బట్ నేను తెలుగు సినిమా చేస్తే ఖచ్చితంగా ఐ వాంట్ టు డూ సంథింగ్ రియలీ గుడ్ అండ్ బిగ్. సో అలాంటి సినిమా కరెక్ట్గా రాలేదు, అలా ఇంకా సెట్ అవ్వలేదు. సో అంటే ఏ జోనర్లో చూస్తున్నారు, పర్టికులర్గా ఏమన్నా ఉంది? నాకు పర్టికులర్ జానర్స్ అంతా ఏం లేదు. బట్ మనం ఒక్కొక్కసారి కథలు చాలా వింటాము, కథ చాలా బాగున్నా కూడా ఐ కాంట్ సీ మై సెల్ఫ్ ప్లేయింగ్ దట్ రోల్. సో నాకు ఇప్పుడు ఒక కథ నచ్చితే కానీ నేను చేయలేను. నేను వచ్చి చూడాలి ఆ క్యారెక్టర్. ఇప్పుడు దీపిక అనే క్యారెక్టర్లో ఐ వాజ్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్. ఇప్పుడు నేను ఈ కథలో నిజంగానే ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిలేట్ అంటే నేను వెళ్ళి ఒక 30-40 రోజులు అక్కడ పని చేయలేను. ఐ కాంట్ వర్క్, నేను పర్ఫామ్ చేయలేను. ఐ కాంట్ సీ మై సెల్ఫ్ ఎస్ దీపిక. సో నాకు నచ్చాలి, సోల్ఫుల్గా ఉండాలి, హార్ట్కి నచ్చాలి, మైండ్కి నచ్చాలి, చాలా ఉన్నాయి. మెంటల్ నేను యాక్చువల్గా. ఓకే, అయితే రియల్ లైఫ్లో ఎట్లాంటి స్లీపర్ మీరు? రియల్ లైఫ్లో అంటే ఇక్కడ ఈ మూవీలో చూస్తే క్యారెక్టర్ ఫుల్. నేను చాలా లైట్ స్లీపర్ అండి. నాకు సౌండ్ She's lying. ఏనో హ్యావ్ యు ఎవర్ సీన్ మీ లైక్ పుట్టింగ్ గొరక? లేదు, నేను ఐ డోంట్ స్నోర్. ఐ నో లైక్ జీవి, సీరియస్లీ ఐ డోంట్ స్నోర్. ఎలా రిలేట్ అయ్యారు క్యారెక్టర్కి? సి దట్ ఈస్ డిఫరెంట్ కదా. ఇప్పుడు అన్ని క్యారెక్టర్లో నన్ను నేను చూసుకోవాలని అన్నారు కదా ఇప్పుడే. దానికని ఇప్పుడు ఇంకో సినిమాలో వచ్చి నేను లాస్ట్ ఇయర్ ఫరానా అని ఒక సినిమా చేశాను. సో ఐ కాంట్ బీ దట్ ఫరానా కదా. బట్ ఇట్ ఈస్ ఆల్ ద క్యారెక్టర్ వీ లైక్ టు డూ, దట్స్ ద జాబ్. యా, ఇప్పుడు ఒక యాక్టర్ అంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ నచ్చవు, కొన్ని క్యారెక్టర్స్ నచ్చుతాయి. సో వన్ సచ్ క్యారెక్టర్ నాకు నచ్చి చేసిందే దీపిక. సో మీరు అదేనా రియల్ లైఫ్లో అదేనా అంటే దట్ డజంట్ వర్క్ లైక్ దట్. నో బీయింగ్ ఎన్ యాక్టర్. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారండి? ఇంట్లో ఉన్నారండి బాబోయ్, ఎందుకు అడుగుతారు? ఎవరు? నేను మా మమ్మీ పక్కనే పడుకుంటాను. అంటే దీపిక ఇంత లౌడ్ గొరక మా మమ్మీ వదలరు. బట్ షీ ఆల్సో హ్యాస్ దట్ లైట్ గొరక. అదే నేను ఇప్పుడు ఎలాగంటే మా మమ్మీ వచ్చి గురక పెట్టకపోతేనే నాకు భయం వేస్తుంది. ఆ సౌండ్ లేకపోతే ఐ కాంట్ స్లీప్. యాక్చువల్లీ ఐల్ బి లైక్ అమ్మా ఓకే రైట్, ఐ విల్ స్లీప్ నౌ అలాగా. సో ఐఎమ్ సో యూస్ టు ద సౌండ్. వితౌట్ గురక ఐ కాంట్ స్లీప్ నౌ. ఇట్స్ లైక్ దట్. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ గురక అబ్బాయి దొరికినా ఓకేనా? ఏం చేస్తాం, తలరాత.